పెట్రోల్ బంకులకు వాహనదారులు క్యూ కట్టడంతో హైదరాబాద్ లో పలు చోట్ల రోడ్లపై ట్రాఫిక్ జామ్ అయింది. కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2, 3లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లోని ఐఓసీ పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ కోసం వాహనదారులు బారులు తీరారు. సిటీలోని పెట్రోల్ బంకుల ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పెట్రోల్, డీజిల్ కోసం సిటీలో బంకుల వద్ద క్యూ కట్టారు వాహనదారులు. దీంతో బంకుల పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. హైదరాబాద్ పెట్రోల్ బంకుల దగ్గర పరిస్థితిపై మరింత సమాచారం రత్నకుమార్ అందిస్తారు. హిట్ అండ్ రన్ చేసి పారిపోయినా, ఒకవేళ ఇన్సిడెంట్కు సంబంధించి ఫిర్యాదు చేయకపోయినా భారీ జరిమానాతో పాటు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష అంటూ కూడా కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ కొత్త చట్టానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కూడా ట్రక్కు డ్రైవర్లు నిరసన చేపట్టడం జరిగింది. తమ వాహనాలను, ట్రక్కులన్నింటినీ కూడా ఎక్కడికక్కడ నిలిపివేశారు. దీంతో ఒక్కసారిగా పెట్రోల్ బంకుల వద్ద ఆ పరిస్థితులు మారిపోయాయి. మనం ఒకసారి ఇక్కడ పరిస్థితి చూడొచ్చు. మనం మెహదీపట్నంలో ఉన్నటువంటి ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాం. అంటే ట్రక్కు డ్రైవర్ల నిరసనలకు ఒకసారిగా పెట్రోల్ బంకుకు వచ్చేటువంటి పెట్రోల్, డీజిల్ అంతా ఆగిపోతుంటుంది. కాబట్టి ఇంకొక 4 రోజుల పాటు ఈ ఆందోళనలు కొనసాగుతాయి. ట్రక్కు ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లకు సంబంధించినటువంటి ఆందోళనలు కొనసాగుతాయినటువంటి వార్తల నేపథ్యంలోనే మొత్తం ఈ 4 రోజులు, 3 రోజులకు సరిపడా ఆ పెట్రోల్, డీజిల్ను తీసుకోవాలి అన్న ఉద్దేశంతో చుట్టుపక్కల ఉన్నటువంటి పెట్రోల్ బంకులన్నిటికీ వాహనదారులు వందలాదిగా ఒక్కసారిగా రావడం జరిగింది. వీళ్ళందరినీ కంట్రోల్ చేయడం ఇబ్బందికరంగా మారడంతో పెట్రోల్ బంకుల దగ్గర పనిచేసేటువంటి వ్యక్తులు కావచ్చు, పెట్రోల్ బంకు నిర్వాహకులు కూడా తమ కార్యకలాపాలన్నింటినీ కూడా ఫుల్ స్టాప్ పెట్టేసి ఇక్కడ ఎవరికి పెట్రోల్ కానీ, డీజిల్ ఇవ్వడం కానీ మొత్తాన్ని నిలుపుదల చేసేశారు. సో దీంతో ఒక్కసారిగా ఇక్కడ మొత్తం అనేక మంది వాహనదారులందరూ, వందలాది మంది వాహనదారులందరూ పడిగాపులు కాస్తున్నారు. ఎట్లాగైనా సరే తమకు పెట్రోల్ అందించాలని చెప్పంటూ కూడా వాళ్ళు కొంత తమకున్నటువంటి ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ గురించి ఇక్కడే పెట్రోల్ బంకుల దగ్గర వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ కొంతమంది వాహనదారులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. పెట్రోల్ దాంట్లో ఉంది, ఆ పోలీస్ ఆయన బంద్ చేసి ఇప్పించండు. పెట్రోల్ ఉంది, అయిపోతేనన్నా ఏం కాదు, కానీ పెట్రోల్ పెట్టుకొని పోస్తలేరు. పెట్రోల్ ఉంది దాంట్లో, ఈ ట్రాఫిక్ ఎక్కువైందని అది బంద్ చేసి పెట్టిండ్రు. అంటే మీకు సడన్ గా ఈ పెట్రోల్ బంకు సంబంధించి ఏమన్నా ఆ పెట్రోల్ బంకులు క్లోజ్ చేస్తారని వార్తలు ఏమన్నా తెలిసి వచ్చారా, లేకపోతే రెగ్యులర్ గా తెలిసే వచ్చాం. చాలా 2 గంటలకి లైన్లో ఉండి దగ్గరకు వచ్చినాం, బంద్ చేయించిండ్రు. పెట్రోల్ ఉంది దాంట్లో, లేకపోతేనన్నా వెళ్ళిపోతుండే, కానీ పెట్రోల్ పెట్టుకొని పోస్తలేరు. कैसा है सिचुएशन अभी पेट्रोल पंप के पास? सिचुएशन कुछ भी नहीं है, दबा के सुबह से डाल दिए, टैंकियाँ फुल कर दिया. जिसके पास पेट्रोल नहीं है उन्हें जो है ना मजबूरी में ठहरा हुआ है. सुबह से जो है ना काम करना था, सुबह से जो है ना पंपा सही में बंद नहीं है, तो एक लिमिटेड पेट्रोल डालना था, किसी को 200 का डाल के ब्लॉक कर देना था. बाद में जो है ना करना था, सुबह से जो है ना टैंक फुल करे, सब करे. अब जिसकी गाड़ी में पेट्रोल नहीं है, కొన్ని గంటల నుంచి కూడా ఇక్కడ తాము వెయిట్ చేస్తున్నాము. ఇటు లోపల పెట్రోల్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు ఈ ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకొని మొత్తం బంకును క్లోజ్ చేయించారని చెప్పినట్టు కూడా వాహనదారులందరూ తమ ఇబ్బందిని తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపున ఇటు పెట్రోల్ బంకు పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా బారికేడ్లు విధించేసి ఇటువైపు ఇంకా మళ్ళీ ఎవరు 2 వీలర్స్ సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, 4 వీలర్స్ కావచ్చు, ఎవరు రాకుండా కూడా మొత్తం ఇక్కడ పోలీసులు ఎక్కడికక్కడ ట్రాఫిక్ డైవర్షన్స్ను చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. మరోవైపు ఇక్కడ పెట్రోల్ బంకు లేదు, ఇంక దయచేసి ఎవరు రావద్దు అంటూ డైరెక్ట్ గానే వాహనదారులందరికీ కూడా ఆ పోలీసులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ఇంకొక 3-4 రోజులు పెట్రోల్ బంకులు బంద్ అవుతాయి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల్లో, హైదరాబాద్తో పాటు అనేక ప్రాంతాల్లో ఈ యొక్క వాహనాలన్నీ కూడా ట్రక్కు డ్రైవర్లు అలాగే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అన్ని కూడా ఆందోళన చేస్తాయి. దీంతో పెట్రోల్ బంకుల దగ్గర ఇంక మొత్తం అన్ని క్లోజ్ అయి ఉంటాయన్న ఉద్దేశంతోనే తాము ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత పెట్రోల్ అయిపోయింది అంటూ కూడా వీళ్ళందరూ తెలియజేస్తుంటే మాకు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయి. అలాగైనా పెట్రోల్ కావాలంటూ కూడా ఇక్కడే ఉండి, ఒకవేళ ఇక్కడ ఆ పెట్రోల్ ఇవ్వకపోయినా సరే తమ 2 వీలర్స్ అన్నింటినీ, 4 వీలర్స్ అన్నింటినీ పెట్రోల్ బంకుల దగ్గర పెట్టి ఇక్కడ ఎలాగైనా పెట్రోల్ కావాలంటూ కూడా వీళ్ళు ఇక్కడే నిరసన వ్యక్తం చేస్తూ కూడా వాహనదారులందరూ కూడా పెట్రోల్ బంకుల్లోనే పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితులు అయితే మాత్రం మనం ఉన్నటువంటి పెట్రోల్ బంకుతో పాటు నగర వ్యాప్తంగా అనేక పెట్రోల్ బంకుల దగ్గర ఇదే పరిస్థితి కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే ప్రజెంట్ ఉన్నాయి. కెమెరా పర్సన్ పురుషోత్తంతో రత్నకుమార్, మెహదీపట్నం నుంచి.